ఆదివాసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న మాటలకి క్షేత్రస్థాయిలో వారు పడుతున్న వేతలకి ఎటువంటి పొంతన లేదు అనడానికి హిరమండలం మండలం లింగపురం గ్రామానికి చెందినటువంటి బిడ్డిక సునీత అనే ఒక బాలింత పురిటి నొప్పులతో బాధపడుతున్న నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు రహదారి సౌకర్యం లేని ఆ గిరిజన గ్రామ కావడంతో ఆ గ్రామస్తుల వెనువెంటనే ఆమెను డోలీపై తీసుకొచ్చి ఇదే మామిడిజోల సీసీ రోడ్డు దగ్గర ఉన్నట్టు ఆటో వద్ద తెచ్చి ఆమెను హాస్పిటల్ తరలించడం జరిగింది. ఇప్పటికి కూడా డోలీ మోతల ప్రక్రియ కొనసాగుతుందంటే వారికి ఏలిన వారిని పట్టించుకోకపోవడం, లేకపోతే జిల్లాల బైఫర్కేషన్ నేపథ్యంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం ఈరోజు ఐటీడీఏ హోదాను కూడా కోల్పోయి పాలనా దక్షతను దూరం చేసిన పాపానికి వారు ఇప్పటికి కూడాను రహదారి సౌకర్యం లేక డోలీ మోతలకే పరిమితం అవుతున్నారు. ఇటువంటి పరిణామాల నుండి వారిని పరిరక్షించేందుకు, వారికి మౌలిక సదుపాయాలతో పాటు రహదారి సౌకర్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా పల్లె పండగ అన్న పేరుతో వేలాది కిలోమీటర్ల రహదారి వేస్తున్న ఈ నేపథ్యంలో మరి ఆ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి ఈ డోలీ మోతలు బారి నుండి తప్పిస్తారా లేదన్న విషయం వేచి చూడాలి. కాకపోతే నిన్న డోలీ మోసుకొని వచ్చినటువంటి సునీతను ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్ష్యం అంటున్నారు. అసలు నిన్న ఆ డోలీ మోసుకొచ్చినప్పుడు ఉన్నావు కదా, ఎవరు ఆవిడ, ఏ కష్టం వచ్చింది ఆవిడని ఇక్కడ నుండి తరలించడానికి? అసలు డోలీ మోతకు గ్రామ మాది మాయుడుదలండి. ఆవిడ లింగపురం నుంచి తీసుకురావడం నేను ఇక్కడ ఈ సెంచర్ల కింద ఉన్నానండి, చూశాను. అంటే ఆ డోలీ మోసుకుని వస్తున్నప్పుడు క్షణం చూసావు కదా, అసలు ఎందుకు వాళ్ళకి ఆ కష్టాలు? అంతే మరి రోడ్డు సౌకర్యం లేక మరి రోడ్డు ఆటో ఊరి దాకా వెళ్ళక మోసుకొచ్చారు. అంటే ఊరు దగ్గరకు ఆటో వచ్చే పరిస్థితి లేదా? లేదు, సంరక్షణ లేకే కదా మోసుకొచ్చారు, లేకపోతే ఎందుకు మోసుకొస్తారండి? ఎన్ని గిరిజన గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? వాళ్ళకి వచ్చిన ఒక 6 కుటుంబాలు ఉన్నారండి. ఎన్నాళ్ళ నుండి ఆ ఊరు వెలిసింది? అక్కడ ఆ ఊరు వలిసి సుమారు 15 సంవత్సరాలు అవుతుంది, 15-20 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పటికి కూడా రోడ్లు లేనటువంటి గిరిజన గూడాలు ఉన్నాయంటే ఇది నేను చూసినట్టు డోలీ మాత ప్రత్యక్ష సాక్ష్యం చెప్పుకోవచ్చా? నేను చెప్పుకోవచ్చు అంటే మరి నేను చూశాను కాబట్టి చెప్తానండి. సో సకాలంలో కనుక గ్రామంలో వాళ్ళెవరు బంధువులు అందుబాటులో లేకపోతే ఆ గర్భిణీ పరిస్థితి ఏమైంది? బాధ ఏమైపోయిందంటే చనిపోవలసిందే దానికి. మరి దానికి కార్యక్రమం మరి అవులు లేరు. మరి సకాలంలో ఆ మగోళ్ళు ఉండడం, ఆ వాళ్ళతో అలాగా 4 మనుషులు మా డాలీ కట్టి తీసుకురావడం నేను కలిపి ఇక్కడ చూశాను. ఇప్పుడైనా ఇటువంటి పరిస్థితి, మునుపును కూడా ఇటువంటి పరిణామాలు ఉన్నాయి? ఇంతకుముందు అయితే మరి ఇంతకుముందు అదే రోడ్డు ఉన్నట్టుగా అయితే మరి ఎప్పుడు ఎందుకు మరి ఇప్పుడైనా ఎందుకు మోసుకొచ్చి ఇంత అప్పటి నుంచి లేకే కదా ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పటికైనా గ్రామంకి ఏమైనా రోడ్డు సౌకర్యాలు ఏమైనా కల్పిస్తున్నారనేటువంటి ఒక సంకేతాలు ఏమైనా ఉన్నాయి మీకు? ఇంకా అవుతుంది అంట మరి రోడ్డు, కానీ ఇంకా దాని కొత్త రోడ్డు కాబట్టి మరి నడవడానికి ఏది వాహనాలు నడడానికి ఇంకా అవ్వలేదు, బిజ్జేసి అనేది ఉన్నది. అందువల్ల చూస్తే కనుక లింగపురం గ్రామంలో నిండు గర్భిణి పురుటి నొప్పులతో బాధపడుతున్న విషయాన్ని గమనించినటువంటి బంధువులు, గ్రామస్తులు కలిసి ఆమెను సకాలంలో డోలీపై ఈ మామిడిజోల గ్రామం తేవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆటోలో ఆమెను హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి వచ్చినటువంటి కష్టాన్ని క్షేత్రస్థాయిలో వచ్చినటువంటి హిరమండలం జడ్పీటీసీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుచ్చిబాబు మనతో ఉన్నారు. ఈ పరిణామాలను ఏ విధంగా తీసుకోవచ్చు? కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అదేవిధంగా పల్లె పండుగలో భాగంగా వేలాది కిలోమీటర్ల రహదారి నిర్మాణం కూడా ఇప్పుడు ఆ గ్రామానికి వచ్చినటువంటి ఈ రహదారి లేం సౌకర్యం కల్పించేందుకు ఏమైనా ఆల్రెడీ ప్రణాళిక రూపొందించింది? ఆల్రెడీ లింగపురానికి రహదారి 1,24,00,000తో ప్రణాళిక వేయడం జరిగింది. పనులు కూడా ప్రారంభమయ్యాయి. కొత్త రోడ్డు ఫార్మేషన్ కాబట్టి రీసెంట్గా కురిసినటువంటి వర్షాలకి మట్టి పని చేసే అవకాశం లేకపోవడం వల్ల ఆగింది. ఈ వర్షం అంటే ఎండలు ఎక్కాక మళ్ళీ ఆ రోడ్డు పని అయితే స్టార్ట్ అవుతుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలకి నేడు కూడా ఆ ప్రజలందరూ కూడాను ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. అశాస్త్రీయంగా జరిగినటువంటి జిల్లాల బైఫర్కేషన్ వలన మా మండలాల అంటే గిరిజన గ్రామాలు అధికంగా ఉన్నటువంటి హిరమండలం కానీ, పాతపట్నం కానీ, కొత్తూరు కానీ, మెలియపుట్టి మండలాలు అధికంగా గిరిజన జనాభా ఉన్నప్పటికీ ఐటీడీఏ లేకపోవడం వల్ల వారి సమస్యల పరిష్కారంలో కొంతవరకు జాప్యం జరుగుతుందనేది వాస్తవం. కూటమి ప్రభుత్వం వచ్చాక మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ ఐటీడీఏ ఏర్పాటు కోసం అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించడం జరిగింది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. త్వరలో ఐటీడీఏ మంజూరు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక గిరిజన గ్రామాలు లేదు, మైదాన ప్రాంతాలు లేదు, అలాగే పట్టణాల నుండి ప్రతి ఊరికి కూడాను రహదారి సౌకర్యాలు అయితేనేమి, తాగునీటి వసతి అయితేనేమి, డ్రైనేజీల సౌకర్యాల కల్పనలో అయితేనేమి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే కొన్ని వేల కిలోమీటర్ల రహదారులు వేయడం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు.
గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి గ్రామాలన్నీ కూడాను ఇప్పుడు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. దీని మీద కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రి గారు లోకేష్ గారు కానీ అందరూ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. త్వరలోనే లింగపురానికి రహదారి కూడాను ఒక మ్యాక్సిమం 4 రోజుల్లో రోడ్డు కూడా పూర్తయిపోయి, అంటే ప్రత్యామ్నాయం లేక వాళ్ళ డోలీపై ఇటు మోసుకొని వచ్చారా, లేకపోతే దగ్గర ఉంది కాబట్టి అందుబాటులో ఉంది వెళ్ళిపోదామన్న ఉద్దేశంతో ఇటు రావడం జరిగింది? యాక్చువల్గా వాళ్ళకి వేరే రూట్లో అయితే రహదారి సౌకర్యం ఉంది. కాకపోతే అది దూర ప్రయాసం అవుతుందని దగ్గరలో ఉన్నటువంటి రోడ్డుకి ఆటో దగ్గరలోకి తీసుకొచ్చి అక్కడ నుండి వాళ్ళ గ్రామం నుండి ఈ రోడ్డుకి రావడం ఈజీగా ఉంటుందని, త్వరగా చేరుకోవచ్చనే ఒక ఉద్దేశంతో వాళ్ళు డోలీ పట్టుకొని రావడం జరిగింది. లేని ఎడ్ల వాళ్ళ ఊరికైతే డైరెక్ట్గా వాహనాలు వెళ్ళేటువంటి సౌకర్యం ఉంది. అది కూడా ఇంకా మెరుగుపరచడానికి కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటికే అధికారులతో మాట్లాడి ఉన్నారు. ఆ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. మొత్తం రాష్ట్రంలో ఏ గిరిజన గ్రామానికి కూడాను రోడ్డు సదుపాయం లేదు అని మాట వినిపించకూడదనేసి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. గ్రామంలో అప్పటికే కానీ వారి బంధువులు కనుక అందుబాటులో లేకపోతే ఈవేళ సునీతకు సంబంధించినటువంటి కష్టాన్ని ఆమెను మనం కోల్పోయే పరిస్థితి ఉంటుండేదే. ఆమె పురిటినొప్పులతో బాధపడు క్షణం. పురిటినొప్పులు వచ్చేటప్పుడు యాక్చువల్గా గ్రామస్తుల సహకారం అనేది అద్భుతం. వాళ్ళు సకాలంలో స్పందించి ఆవిడికి హాస్పిటల్కి తీసుకెళ్లడం అభినందనీయం. ఈ పరిస్థితి అనేది ఇప్పుడు సడన్గా జరిగినటువంటి పరిణామం కాదు. దీన్ని ఇలాంటి చర్యలు, ఇలాంటి పరిస్థితులు, కష్టాలు ఏ గిరిజన గ్రామానికి కూడా ఉండకూడదనేదే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఆ లక్ష్యానికి తగ్గట్టే పనిచేస్తుంది. అతి త్వరలో అన్ని గ్రామాలు కూడాను అన్ని రకాల మౌలిక వసతులతో కొలువు తీరనున్నాయని కూడా ఈ సందర్భంగా దానికి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని కూడా తెలియజేస్తున్నాను. కనుక వాళ్ళు సకాలంలో స్పందించిన నేపథ్యంలో సునీతను హాస్పిటల్కి చేర్చిన తర్వాత మీరు ఆరా తీసిన దీంట్లో ఆ కుటుంబానికి వచ్చిన కష్టంపై ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి? ఆమెని హాస్పిటల్ చేర్చిన తర్వాత ఏ బిడ్డకి జన్మ? ఆమె పొండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిందండి. తల్లి బిడ్డ ఇద్దరు కూడాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి కూడాను భగవంతుడు చల్లగా చూసి వాళ్ళ ఆరోగ్యం అంతా కూడాను నిలకడగా ఉంది. అతి త్వరలో వాళ్ళు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వచ్చేయడానికి సన్నద్ధంగా. వెంటనే అంబులెన్స్ అందుబాటులో లేకపోయినా ఆశా వర్కర్ కూడా వాళ్ళతో పాటే ఈరోజు ఆ డోలీ మోతలో పాల్గొన్నది. ఆమె కూడాను సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సునీతని ఆ కష్టం నుండి గట్టెక్కించడానికి చేసినటువంటి ప్రయత్నం కూడాను ఈరోజు ఆమె ప్రాణాలతో ఉండడం, అదేవిధంగా 12 ఆడపిల్లలకి జన్మనివ్వడం కూడా దోహదపడిందా? అవునండి. ఈ సందర్భంగా ఆ ఆశా కార్యకర్తకు కూడాను మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంగా పనిచేస్తేనే మనకి రాష్ట్రం అనేది అభివృద్ధి జరుగుతుంది, ప్రజల తాలూకా కష్టాలు అనేవి తీరుతాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం తాలూకా దృఢ సంకల్పం. దానికోసం ఉద్యోగులు కూడాను సహకరిస్తే ప్రజలకు మరింత సేవ చేసేటువంటి అవకాశం కలుగుతుందనేది మా అభిప్రాయం. చూస్తే కనుక ప్రస్తుతం లింగూరులో ఉన్నటువంటి సునీతకు, లింగపురం గ్రామంలో ఉన్నటువంటి సునీతకి పురిటినొప్పులు రావడంతో గ్రామస్తులు వెంటనే స్పందించి చూస్తున్నాం. అటువైపుగా ఇక్కడ నుండి కిలోమీటర్ల దూరం ఉంది ఆ గ్రామం. కేవలం 6 కుటుంబాలు ఆవాసం ఉంటున్నాయి. 15 ఏళ్ల క్రితం వెలిసినటువంటి ఆ గిరిజన గ్రామంలో మాత్రం వారందరూ కూడాను పోడు వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తుంటారు. కాకపోతే వారికంటూ ఒక రహదారి సౌకర్యం ఉన్నప్పటికి కూడా అది దూరం కావడంతో ఈ కిలోమీటర్ దగ్గరలో ఉంది. ఇక్కడ నుండి డోలీ మోత అయితే ఈజీగా ఉంటుంది. ఆమెకు వచ్చిన కష్టం నుంచి ఆమెను కాపాడేందుకు తాము చేసిన ప్రయత్నంలోనే డోలీ మోతకి మాత్రం ప్రేరేపితం చేసిందని చెప్పి బంధువులు చెప్పారు. చూస్తే కనుక అక్కడి నుంచి ఈ మామిడిజోల గ్రామానికి సంబంధించి ఆ సీసీ రోడ్ ఏదైతే ఉందో అక్కడ ఆటోను నిల్చుని పెట్టి ఆమెను మాత్రం ఆటో ఎక్కించి వెనువెంటనే పాతపట్నం ఆసుపత్రికి తరలించారు. పురిటినొప్పులతో బాధపడుతున్నటువంటి సునీతకు వెనువెంటనే వైద్య చికిత్స అందినటువంటి వైద్యులు మాత్రం 12 ఆడబిడ్డకి జన్మనిచ్చి ఈరోజు తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నటువంటి సమాచారం బంధువులు మాత్రం ఆందోళన దూరం చేసింది. ఆ కుటుంబానికి వచ్చిన కష్టంపై స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఏ పల్లెటూరికి కూడాను రహదారి లేదు అన్నటువంటి మాట ఉత్పన్నం కాకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నమే ఈరోజు పల్లె పండగ కార్యక్రమం. ఆ పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 1,60,00,000 రూపాయలతో ఆ గ్రామానికి మాత్రం రహదారి సౌకర్యం కల్పిస్తున్నాం. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రహదారి నిర్మాణంలో జాప్యం ఈరోజు డోలీ మోతకు మాత్రం ప్రేరేపితం చేసింది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ బాలింతకు వచ్చినటువంటి ఆ కష్టం నుంచి
గ్రామస్తులు బంధువులు సహకారంతో సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉన్నారు. ఇటువంటి డోలీ మోతల ప్రక్రియ మున్ముందు పునరావృతం కాకుండా ఉండేందుకు గిరిజన గ్రామాలన్నింటినీ కూడా రహదారి సౌకర్యం కల్పించడంలో కూటమి ప్రభుత్వం మాత్రం ఒక ప్రణాళిక రూపొందించింది. గత 5 ఏళ్ల పాలనలో ఎక్కడ కూడా రహదారుల నిర్మాణం చేపట్టకపోవడం వీరి పాలిటి శాపంగా మారింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కారణంగా ఆ లింగపురం గ్రామానికి మాత్రం పూర్తి స్థాయిలో రహదారి సౌకర్యం కల్పించి ఆ గిరిజనులకి ఈ రహదారి వేతలు మనం తీరుతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. లింగపురం గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.